భర్తలకు రక్షణ లేకుండా పోతుంది. రోజు ఏదో ఒక చోట భార్యల చేతిలో భర్తలు హత్యలకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటక తెలంగాణ సరిహద్దులో మరో దారుణ ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది భార్య. రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణానది వద్దకు తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుతామని చెప్పి ఒక్కసారిగా నదిలోకి తోసేసింది. అతడు కొంత దూరం కొట్టుకుపోయి బండరాళ్ల వద్ద ఆగాడు. స్థానికులు గమనించి తాడుతో బయటకు లాగారు. అయితే భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని భార్య చెబుతుండగా నదిలో నుంచి సురక్షితంగా బయటపడ్డ భర్త మాత్రం భార్య తనను నీళ్లలోకి తోసేసిందని చెప్పాడు. ಮುಂದೆ ಬಂದು ಹಿಡ್ಕ ಸ್ವಲ್ಪ ಹಿಂಗ್ ಬಾ ಗಿಡ ತಡೆ ಅಲ್ಲೇ ಆರಾಮ್ ಬಾ ಅಣ್ಣ ಒಳ್ಳೆ ಗಿಡ ಮಾಡಬೇಡ ಅಣ್ಣ. ಅಲ್ಲ ನಾನು ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ಎಷ್ಟು ವಿಷಯ. ಹಲೋ భర్తలు భార్యల చేతిలో హతమవుతున్న ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. అనుష, అయితే ఈ మధ్య కాలంలో గత కొన్ని రోజుల నుంచి భార్యల చేతిలో భర్తలకు రక్షణ లేకుండా పోతుంది. నిత్యం ఏదో దిశ వ్యాప్తంగా ఏదో చోట ఏదో విధంగా భర్తలను భార్యలు హత్య చేస్తూ వస్తున్నారు. అటు విషయం పెట్టి చంపడం గానీ, లేకుంటే కిరాయి హంతకులతో సుపారీలు ఇచ్చి చంపడం గానీ, ఏదో రకంగా ప్రియుడి మోజులో పడి ఏదో రకంగా అక్రమ సంబంధాలకు అలవాటు పడి ఏదో రకంగా భర్తలను భార్యలను హత్య చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్రము కట్లూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇది రాయచూరు కర్ణాటక మధ్య కృష్ణా పరివాహక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఓ వంతెన మీద ఈ సంఘటన జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇద్దరు భార్యాభర్తలు బైక్ పైన విహారయాత్రకు వెళ్తున్న క్రమంలో నది వంతెనపైకి వచ్చిన వెంబడే భార్య భర్తతో సెల్ఫీ దిగుదామని చెప్పి బైక్ ను ఆపి సెల్ఫీ దిగే క్రమంలో భర్తను నదిలోకి తోసేసిన సంఘటన మనకు ఈ రోజు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా భర్త కాస్త నదిలో కొట్టుకుపోతున్న సందర్భంలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బండరాళ్ల పైన ఆగి వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని స్థానికంగా ఉన్న జాలర్లు గాని, అక్కడే ఉన్న స్థానికులు గాని గమనించి ఆ భర్తను ఒక తాడు సహాయంతో మళ్ళీ తిరిగి వంతెనపైకి తేవడం జరిగింది. అయితే ఈ క్రమంలో భర్త అనుమానాస్పదంగా ఏదైతే ఉందో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడంటూ కూడా అక్కడ స్థానికులకు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే భర్తను రక్షించిన క్రమంలో భర్త తిరిగి వంతెనపైకి వచ్చిన తర్వాత లేదు, తన భార్య తనతో సెల్ఫీ దిగుదామని చెప్పి వంతెన రైలింగ్ దగ్గర తీసుకువెళ్లి నన్ను నదిలోకి తోసేసింది అంటూ కూడా స్థానికులకు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో భర్త భార్యను దూషించే క్రమంలో స్థానికులు భార్యను తిట్టొద్దు అంటూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి మనం వీడియోలో చూస్తున్నాము. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతము ఉన్న కాలంలో భర్తలకు మాత్రం భార్యల చేతిలో ఎలాంటి రక్షణ లేదంటూ ఏదైతే మీమ్స్ కూడా మనకు వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి దేశం వ్యాప్తంగా ఈ రోజుకు ఏదో ఒక చోట భార్యల చేతిలో భర్తలు హతమవుతూనే ఉన్నారు. అయితే దీనికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
అటు భార్యలకు ఫ్రీడమ్ ఎక్కువ కావడమా లేదా భార్యలకు ధైర్యం ఎక్కువ అవుతుందా లేకుంటే ఒకరిని చూసి మరొకరు ఫాలో అవుతున్నారా అన్న పరిస్థితి అయితే అర్థం అవ్వటం లేదు. మొత్తానికైతే భార్యల చేతిలో భర్తలు మాత్రం హతం అవుతూనే ఉన్నారు. దీనిపై స్థానికంగా ఏదైతే ఉన్నారో భర్తలు కూడా కాస్త ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. అనూష. రైట్ శశి, థ్యాంక్ యూ. అన్నా అన్నా ಒಳ್ಳೆ ಗಿಡ ಮಾಡಬೇಡ ಅಣ್ಣ. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿಕ್ಕೆ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ಎಸ್ಟಿಮೇಷನ್. ಹಲೋ ಯಾರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿಲ್ಲ, ಮಮ್ಮಿಗೆ ಹಚ್ಚತ್ತೇನ್ರಿ, ಫೋಟೋ ತೆಗಿತೀನಿ ಅತ್ತ ಏನಾಗ್ಬೇಕು ನಿಮಗೆ? ನಮ್ಮ ಹಸ್ಬೆಂಡ್ ಪಾನ್ ಅಲ್ಲಿ ಫೋಟೋ ತೆಗ್ತೀನಿ, ಕಾಲ್ ಜಾರ್ ಬಿದ್ದಾನ. ಅಲ್ಲೋ ಅಣ್ಣ, ಇಲ್ಲಿ ಕೇಳು ಮ್ಯಾಟ್ರ್ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಕೇಳು. ಫೋಟೋ ತೆಗಿ ಅಕ್ಕಿನೇ ದೂಕಿರೋದು. రోజు ఏదో ఒక చోట భార్యల చేతిలో భర్తలు హత్యకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటక తెలంగాణ సరిహద్దులో మరో దారుణ ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది భార్య. రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణా నది వద్దకు తీసుకువెళ్లింది. సెల్ఫీ దిగుదామని చెప్పి ఒక్కసారిగా నదిలోకి తోసేసింది. అతడు కొంత దూరం కొట్టుకుపోయి బండరాళ్ల వద్ద ఆగాడు. స్థానికులు గమనించి తాడుతో బయటకు లాగారు. అయితే భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని భార్య చెబుతుండగా నదిలో నుంచి సురక్షితంగా బయటపడ్డ భర్త మాత్రం భార్య తనను నీళ్లలోకి తోసేసిందని చెప్పాడు. ಅಣ್ಣ ಅಣ್ಣ ಒಳ್ಳೆ ಗಿಡ ಮಾಡಬೇಡ ಅಣ್ಣ. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿಕ್ಕೆ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ಎಸ್ಟಿಮೇಷನ್. ಹಲೋ ಯಾರಿಗೆ ಹಚ್ಚಲ್ಲ. ಯಾರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿಲ್ಲ.